హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా జూన్ 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే 3 శుభవార్తలు అయితే చెప్పారండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తున్నారు. మీ యొక్క పెన్షన్ ఉందో లేదో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేస్తే కనుక మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, సో దాంట్లో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది జస్ట్ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క వివరాలు అనేది తెలుస్తాయి. యాక్టివేషన్ ఉంటే నో టెన్షన్. సో ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు సచివాలయాలకు వెళ్ళాలి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్తలు ఏంటని చూసుకున్నట్లయితే పెన్షన్దారుల్లో ఎవరైనా భర్త చనిపోయి ఉంటే కనుక సో ఆ భర్త పెన్షన్ అనేది భార్యపైకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది మనకు స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా మనమైతే ఈ ఆప్షన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే కనుక సో భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో భార్యపైకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. భార్యకి అయితే 4,000 రూపాయలు అయితే అందడం అయితే జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటుగా ఈ డీటెయిల్స్ అనేది తీసుకొని మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ చెప్పేసి ఒక అధికారి ఉంటారండి సచివాలయంలో. అతని దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేది ఇస్తే కనుక అతను స్పౌస్ పెన్షన్ ఆప్షన్ను ఓపెన్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి మీకు పెన్షన్కి సంబంధించి ట్రాన్స్ఫర్ లిస్టులో అయితే పెడతారు. పెట్టిన తర్వాత మీ పైన వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీ పెన్షన్ అనేది ఆటోమేటిక్గా ఏదైతే భర్త పేరు మీద ఉన్న పెన్షన్ భార్యపైకి అయితే మారిపోతుందండి. ఇక రెండవది చూసుకున్నట్లయితే పెన్షన్దారుల్లో చాలా మంది ఏంటంటే పెన్షన్లు తీసుకోవడానికి ఒక ప్రదేశంలో ఉండి పెన్షన్కి అప్లై చేసుకొని సో మళ్ళీ వృత్తిరీత్యా వేరే ప్రదేశాలకు వెళ్ళి నివసిస్తున్న వారు ఉన్నారు. సో చాలా మంది ఏంటంటే పెన్షన్ల కోసం ప్రతి నెల వచ్చి వెళ్ళి సో ఈ విధంగా చాలా వరకు ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది. సో దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం అయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ తీసుకుని వచ్చారు. ఈ పెన్షన్ అనేది మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికే ఈ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి సో మీ యొక్క అడ్రస్తో పాటుగా మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నంబర్ అనేది అప్డేట్ చేసుకుంటే అక్కడ మీకు పెన్షన్ అనేది ప్రతి నెల వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి మనకైతే విడుదల చేయబోతున్నారు. సో ఈ కొత్త పెన్షన్లు అనేవి మనకు ఎవరెవరికి విడుదల చేయబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.